జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదలకి, బడుగు బలహీన వర్గాలకి, దళిత గిరిజనుల రైతులు పక్షపాతి ప్రభుత్వంగా ఉంటుంది అని చెప్పి త్రికరణ శుద్ధితో విశ్వసించి రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఆశీర్వదించి పట్టం కట్టినటువంటి సంఘటన మీ అందరూ కూడా మీ ద్వారాగా విజయం సాధించామన్నది ఇవాళ దేశ చరిత్రలోనే అత్యున్నతమైనటువంటి ఫలితాలు ఇవాళ వచ్చినాయి అన్నటువంటిది మనం చూసాం. అటువంటి అన్నం పెట్టేటువంటి ఆంధ్రప్రదేశ్, అన్నం పెట్టేటువంటి రైతన్న, పేద రైతుల అసైన్ ల్యాండ్స్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకి అండగా ఉంటారని చెప్పి నమ్మబలికి దళిత గిరిజనుల భూములేని నిరుపేదల అసైన్ ల్యాండ్స్ 2 దశాబ్దాలు పైగా వాళ్ళ అనుభవంలో ఉండి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు సాగు చేసుకున్నటువంటి ఆ భూముల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల 4 నెలలు సమీపిస్తున్నటువంటి తరుణంలో సాక్షాత్తు మాజీ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అలాగే సిసిఎల్ఏ కమిషనర్ సాయి ప్రసాద్ గారు ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ని రూపొందించారు. అసైన్డ్ ల్యాండ్స్కి ఫ్రీ హోల్డ్ పట్టాని ఇస్తే ఆ ఫ్రీ హోల్డ్ పట్టా ద్వారాగా పేద రైతులు అమ్ముకోవడానికి హక్కు కల్పిస్తే పేద రైతులకి విముక్తి చెందుతారు, వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ భూములు అమ్ముకుంటారని చెప్పి రాష్ట్ర ప్రజలను, తెలుగు ప్రజల యొక్క పేద రైతుల్ని, అమాయక రైతుల్ని దోచుకోవడానికి ఒక స్కీమ్ రచించి ఆ స్కీమ్లో భాగంగా పెద్ద భారీ స్కామ్ చేశారు. సాక్షాత్తు సిసిఎల్ఏ నుంచే ప్రొసీడింగ్స్ మొత్తం అంతా కూడా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి 19/1/2024 నాటికి అసైన్డ్ ల్యాండ్స్ ఎన్ని లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇవ్వాలి, ఏమాత్రం మీరు క్లియర్ చేశారు, ఇంకా పెండింగ్ ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి, పర్సంటేజ్ ఎంత వచ్చింది ఏ జిల్లాకి అని చెప్పి 26 జిల్లాలది ఇవి 11,49,582.86 ఎకరాలు రాష్ట్రంలో. ఇవి ఆ రోజు గణాంకాలు. ఇవి దీని తర్వాత ఇంకా పెరుగున్నాయి తప్ప ఇంకా తగ్గలేదు. సాక్షాత్తు సిసిఎల్ఏ సాయి ప్రసాద్ గారే ఈ యొక్క భూముల్ని ఏ విధంగా ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇవ్వాలంటే మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ యొక్క స్కీమ్ని రూపొందించిందే సిసిఎల్ఏ సాయి ప్రసాద్ గారు. ఈ సర్క్యులర్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒక రైతు భూమిని ఐడెంటిఫై చేసి ఆ అసైన్దారుడు పట్టాని నిర్ధారించాలంటే ఆ యొక్క రికార్డ్స్ వెరిఫై చేయాలి, భూమి మీద ఎవరున్నారో చెక్ చేయాలి, ఆ రైతు తాలూకా పేరు, ఆ రైతు కుటుంబీకులు వారసులా లేకపోతే రైతే ఉన్నారా అని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూ యజమానుల్ని పిలిచి సరిహద్దుల్లో భూమి సాగు ఎవరు చేస్తారో వెరిఫై చేయాలి. ఇవన్నీ చేయాలంటే, అసైన్డ్ భూముల్ని కొట్టేయాలంటే సాయి ప్రసాద్ గారు ఒక కార్యాచరణ రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల్ని రీసర్వే చేసినటువంటి భూముల్ని ఎవరెవరి పేర్ల మీద ఉన్నాయో చెక్ చేసి ఎక్కడైతే అసైన్డ్ భూములు ఉన్నాయో
ఎక్కడైతే భూమి ఉన్నా కానీ యజమానులు లేరో, ఎక్కడైతే భూమి ఉన్నా కానీ దేశ విదేశాల్లో ఎన్ఆర్ఐలు ఉన్నప్పటికీ కూడా ఆ భూములు ఎవరెవరి పేరు మీద ఉన్నాయి. ఇవన్నీ కూడా కూలంకుషంగా రాష్ట్ర సమాచారం మొత్తాన్ని సాయి ప్రసాద్ గారు సీడీ రూపంలో జాగ్రత్తగా తెచ్చిపెట్టుకొని ఆ యొక్క అసైన్డ్ భూములు ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు అన్యాయాలు, వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేల తాలూకా అన్యాయాలు, వాళ్ళని వాళ్ళ దగ్గర పంపించి బలవంతంగా పేద అమాయక రైతుల దగ్గర నుంచి వీళ్ళ భూములను అగ్రిమెంట్లు చేసుకొని ఎవరైతే ఆ భూమి మీద రీసర్వే చేసేటప్పుడు ఆ భూమి యొక్క యజమాని ఎవరైతే లేరో, ఆ భూమి యజమాని లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకుల పేర్లని సుమోటోగా పెట్టి వీళ్ళ బినామీలని, ఐఏఎస్ బినామీలని సుమోటోగా పెట్టి వాళ్ళ పేర్లని వెబ్లాండ్లో ఎక్కించేసి వాళ్ళకి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చేసి భూములు కొట్టేశారు. ఎంత దౌర్భాగ్యం అండి. ఒక భూమి సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చి నిర్ధారించడానికి కనీసం 118 రోజులు పడుతుంది ఎస్ఓపి టైం. ఆ యొక్క ఎస్ఓపి టైం కూడా 118 రోజులు కూడా వీళ్ళు ఆగకుండా జవహర్ రెడ్డి గారండి టీము ఎక్కడైతే ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయని చెప్పి 30 రోజులకి 15 రోజులు కుదించేసి ఆ యొక్క సర్వేని వేగవంతం చేయాలి, భూ రికార్డులో పేర్లు మార్చేయాలి, వీళ్ళు తాలూకా బినామీ పేర్లు ఎక్కించేయాలి, నామమాత్రంగా ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ జారీ చేసేసి ఆ భూముల్ని కొట్టేసి రీసేల్ చేసేసుకోవాలని చెప్పి ఆదరాబాదరాగా పెద్ద ఎత్తునే ఈ తతంగం నడిచిందనడానికి అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. దానికోసం సాక్షాత్తు వర్క్షాప్ పెట్టి CCLAలో ఎంతవరకు వచ్చినాయో సమీక్షలు జరిపి ఆగమేఘాల మీద ఆర్డీఓల్ని, జాయింట్ కలెక్టర్లని ఎవరైతే ఎంఆర్ఓలు రిజెక్షన్ చేస్తూ ఉన్నారో, అసైన్డ్ పట్టాలు సరిగ్గా లేవని చెప్పి మీరు చేస్తారా చేయరని చెప్పి మీ ఉద్యోగాలు తీసేయాలని చెప్పి భయభ్రాంతులు గురి చేసి రెవెన్యూ అధికారుల్ని జవహర్ రెడ్డి అండ్ కో పూర్తి స్థాయిలో ఈ భూములు కొట్టేసి శ్రీకారం చుట్టారు వీళ్ళు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు సాక్షాత్తు జవహర్ రెడ్డి వాళ్ళ కొడుకు తాలూకా బినామీలు ఎవరైతే ఉన్నారో సూర్రెడ్డి త్రిలోక్, సుభాష్ అనేటువంటి వ్యక్తులు 800 ఎకరాల పైగా ఆనందపురము, భోగాపురము, పద్మనాభం, పూసపాటరేగ, భీమిలి చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యంత విలువైనటువంటి భూముల్ని వీళ్ళు దోచేశారని చెప్పి ఆధారాలతో సాక్షాత్తు బాధిత రైతులతోనే మేము సమావేశం పెట్టి వాళ్ళ ఆవేదన, వాళ్ళ భూములను ఏ విధంగా లాక్కున్న విధానం కూడా దానికి స్థానికంగా ఉన్నటువంటి విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మల్లికార్జున్ గారు, విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారు ఏ విధంగా సహాయపడ్డారో వీళ్ళకి ఉన్నటువంటి అధికారాలన్నింటినీ ఒట్టేసి మనం చూసాం. ఇవన్నీ వెలుగులో తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మేము భోగాపురంలో ఏ సర్వే నెంబర్లో వీళ్ళు భూములు కొట్టేశారో కూడా పూర్తి స్థాయిలో వివరాలు తీసుకొచ్చాం. భోగాపురం మండలంలో నడింపులి సరస్వతి 3 ఎకరాల 3 సెంట్లు. ఇది ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి ఇది. ఇంకోటి డెంకాడ మండలం, విజయనగరం జిల్లా, విజయనగరం జిల్లాలోని 44 సెంట్లు 7 ఆసాములు రైతులు. ఇంకోటి డెంకాడ మండలంలోనే ఎకరం 12 సెంట్లు 6 రైతులు. ఇంకో డెంకాడ మండలం ఇంకొక 4 రైతులు ఎకరం 40 సెంట్లు. ఇది కాకుండా డెంకాడ మండలం 8 ఎకరాల 31 సెంట్లు 16 మంది ఆసామీ రైతులు. ముంగినిపల్లి దీంట్లో 14 మంది రైతులు 15 ఎకరాల 38 సెంట్లు. ఇది కాక భోగాపురం మండలంలోనే అత్యంత విలువైనటువంటి మేము మొట్టమొదటి చెప్తున్నాం, ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల వీళ్ళు దోచేసిన విధానం ఈ సర్వే నెంబర్లతో సైతం మేము చెప్తున్నాం. రైతులు
11 మంది రైతులు 18 ఎకరాల 1 సెంటు, మొత్తం 11 మంది ఆసామీలు. మళ్ళీ డెంగాడ మండలంలో పేడాడ విలేజ్, దాంట్లో 33 సెంట్లు. పేడాడ విలేజ్లో మళ్ళీ 6 రైతులు, ఎకరం 12 సెంట్లు. వేదుల వలస 23 మంది, మొత్తం 6 రైతులు 5 ఎకరాల 21 సెంటు. వేదుల వలసలోనే 16 మంది రైతులు 8 ఎకరాల 31 సెంట్లు. ఇలాగా డెంకాడ, భీమిలి, పూసపాట్రేగ, భోగాపురం, ఆనందపురం, పద్మనాభం, ఏదైతే భోగాపురం చుట్టుపక్కల 30 కిలోమీటర్ల మేరకు రేడియస్లో కోట్ల రూపాయలు, ఎకరం కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని కారు చౌకగా భయభ్రాంతులు చేసి జవహర్ రెడ్డి అండ్ కో కొట్టేశారు. జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అనేటువంటి విభాగం రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ పర్యవేక్షణలో ఆయన దగ్గర ఉంటుంది ఆ యొక్క విభాగం. అలాంటిది జవహర్ రెడ్డి గారు ఏదైతే వెబ్లాండ్లోని మాయాజాలాలు చేసి ఈ భూముల్లో రైతుల పేరు మీద ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూములు 22 ఏళ్ళ నుంచి రిజిస్ట్రేషన్ చేయడానికి వేరే అధికారి మీద ఆధారపడకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ దగ్గర ఉండాల్సినటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ యొక్క శాఖని సాక్షాత్తు చీఫ్ సెక్రటరీయే తీసేసుకొని ఈ యొక్క తతంగం అంతా కూడా భూ మార్పిడి, భూమి రిజిస్ట్రేషన్లు, భూములు దోచుకోవడానికే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జవహర్ రెడ్డి గారు తీసుకున్న మాట వాస్తవం కాదా? దేనికోసం అయినా శాఖ తీసుకున్నారు? ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ దగ్గర ఉండాల్సినటువంటి ఆ శాఖ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ని జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉంటుండగా ఏ విధంగా శాఖను లాక్కున్నారు? దేనికోసం? దాంట్లో ఉన్న ఆంతర్యం ఏంటి? కేవలం జవహర్ రెడ్డి వాళ్ళ బినామీలు అన్యాయాలు, వైసీపీ నేతలు అన్యాయాలు, మంత్రులు, వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ తాలూకా బినామీలకి రైతుల్ని మోసం చేసి కొంతమంది రైతులకి తెలియకుండా వాళ్ళ పేర్లు సుమోటోగా వీళ్ళు నచ్చినటువంటి వీళ్ళ బినామీ పేర్లని వెబ్లాండ్లో ఎక్కించేసి ఫ్రీ హోల్డ్ పట్టాలు జారీ చేసేసి రిజిస్ట్రేషన్ చేసేసి భూములు కొట్టేసేయడానికే జవహర్ రెడ్డి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను కూడా ఆయన గుప్పెట్లో పెట్టుకొని ఇక్కడ భోగాపురం వచ్చిన రోజు నాడు ఆ యొక్క స్టాంప్స్ అండ్ ఐజీ కూడా ఆటోమేటిక్గా చీఫ్ సెక్రటరీ వస్తారు కదా, వాళ్ళు నచ్చిన సర్వే నెంబర్ ఇచ్చిన రిజిస్ట్రేషన్ చేసేయాలి. కాబట్టి మొత్తం దోచేశారు. ఇదంతా తెలిసే ఇప్పుడు మేము ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఫిర్యాదు చేశాం, చర్యలు తీసుకోలేదు. ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశాం, చర్యలు తీసుకోలేదు జవహర్ రెడ్డి మీద. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పేదల భూములు దోచుకునే విధానాన్ని వ్యతిరేకం. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో క్షమించరు. చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాతి. కాబట్టి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో ఇప్పుడు మేఘాల మీద ఈ యొక్క చీఫ్ సెక్రటరీ ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు సెలవు పెట్టి వెళ్ళిపోయారు. లీగల్ నోటీస్ ఇస్తానని చెప్పి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా దీనిపైన కొన్ని వందల వేల కోట్ల రూపాయలు అసైన్డ్ ల్యాండ్స్ దోచేశారన్నది సుస్పష్టం అవుతుందా కాదా? ఇది కేవలం నిష్పక్షపాతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తరుణంలోనే ముందస్తుగానే ఇటువంటి చర్యలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, దగ్గుబాటి పురంధేశ్వరి గారికి, నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు రైతుల పక్షాలు తెలుపుతా ఉన్నాం. దీని అంతటికీ కూడా జవహర్ రెడ్డి చేసేటువంటి భూ ఆగడాలు ఏవైతే ఉన్నాయో దానికి సహకరించింది విశాఖ జిల్లా కలెక్టర్ కె మల్లికార్జున గారు. మీకు గొప్ప విషయం చెప్తాం. మల్లికార్జున గారు భార్య గారి పేరు మీద బెంగళూరులో విశాఖ జిల్లా కలెక్టర్
డాక్టర్ కె మల్లికార్జున్ గారు వాళ్ళ భార్యామణి పేరు మీద బెంగళూరులో అత్యంత విలువైన ప్రదేశంలో నంది హిల్స్ దగ్గర పెద్ద ఎత్తున మీరు కొన్న ఆస్తులకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మల్లికార్జున్ గారు? ఈ జవహర్ రెడ్డి గారు మొన్న 20వ తారీఖున విశాఖ వచ్చినప్పుడు, రహస్య మార్గంలో వచ్చినప్పుడు, భోగాపురం ఎయిర్పోర్ట్ సమీక్ష పేరుతో వచ్చినప్పుడు, ఏదైతే అసైన్డ్ భూములు దోచుకోవడానికి వచ్చినప్పుడు జవహర్ రెడ్డి గారికి కారు డ్రైవర్గా సాక్షాత్తు ఒక ఐఏఎస్ అధికారి జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వరం గారే ఆయన యొక్క కారు డ్రైవ్ చేశారని చెప్పి ఇవాళ కొన్ని పత్రికల్లో ఇవాళ వచ్చినాయి. ఇదే జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వరం గారికి అనకాపల్లిలో 12 ఎకరాల భూమి ఉందని చెప్పి కొనుగోలు చేశారని చెప్పి మాకు వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు వీళ్ళకి అత్యంత విలువైనటువంటి పరిపాలనా రాజధాని పేరుతో విశాఖ జిల్లాలో ఇతర ప్రాంతాల్లో కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టడానికి ఈ ఐఏఎస్ అధికారులకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వీళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు సంపాదించారు? మేము అదే అడుగుతా ఉన్నాం. అందుకనే ఇదే డాక్టర్ మల్లికార్జున్ గారు అమాయక ముదపాక రైతులు ఎవరైతే ఉన్నారో 980 ఎకరాల ముదపాక రైతుల భూముల్ని ల్యాండ్ పూలింగ్ పేరుతో ఈయన విఎంఆర్డీఏ కమిషనర్గా ఉన్నారు కాబట్టి, జిల్లా కలెక్టర్గా ఉన్నారు కాబట్టి, సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి బినామీ అయినటువంటి రామరాజు బలవంతంగా రైతుల పైన ప్రలోభ పెట్టి రాయించుకొని రైతులు కోర్టును ఆశ్రయిస్తే, హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఒక కమిషన్ కూడా వేసింది. హైకోర్టు వాళ్ళు సీనియర్ కౌన్సిల్ లక్ష్మీనారాయణ గారిని అక్కడ అడ్వకేట్ కమిషన్గా పెట్టారు. రైతుల యొక్క వాస్తవాలు తెలుసుకొని హైకోర్టు నివేదించారు. అయినప్పటికీ కూడా ఆ యొక్క కేసును హీరింగ్లోకి రానివ్వకుండా, ఆ నివేదికను బట్టబయలు చేయకుండా ఈ యొక్క జవహర్ రెడ్డి గారు అండదండలతోనే డాక్టర్ కె మల్లికార్జున్ గారు అమాయక ముదపాక రైతుల్ని నెట్టేట ముంచేసిన మాట వాస్తవం కాదా? 100 మంది పైగా రైతులు కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ని అరెస్ట్ చేయాలని చెప్పి ధర్నా చేసిన మాట వాస్తవం కాదా? అత్యంత ఖరీదైనటువంటి విశాఖ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి భూముల్ని దోచిపెట్టింది, దాన్ని అడ్డంగా పెట్టి దోచుకున్నది వైసీపీ నేతలు, ఐఏఎస్ల బినామీలు. మీ అందరికీ కూడా తెలుసు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు భూములు కంపెనీలకు కేటాయిస్తే క్విట్ ప్రోకో కింద ఇదే జగన్మోహన్ రెడ్డి తన యొక్క కంపెనీల పేరు మీద దోచుకున్నాడని చెప్పి కేసులు పెడితే, ఆ కేసుల్లో భాగంగానే అప్పుడున్నటువంటి ఐఏఎస్ అధికారి బిపి ఆచార్య గారు కానీ, ఇప్పుడున్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారు కానీ, లేదంటే శామ్యూల్ గారు కానీ అనేకమైనటువంటి కేసులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం కాదా? ఆనాడు తండ్రి గారి భూముల్ని క్విట్ ప్రోకో కింద జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తే ఐఏఎస్ అధికారులు జైలు పాలయ్యి కేసులు ఇవ్వాలనిపిస్తుంటే, ఈనాడు ఏం జరిగిందండి? పేద రైతులకి ఫ్రీ హోల్డ్ పట్టాల పేరుతో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి యొక్క బినామీలు, ధనుంజయ రెడ్డి యొక్క బినామీలు, భారతమ్మ యొక్క బినామీలు, సుబ్బారెడ్డి బినామీలు, సాయిరెడ్డి బినామీలు, సాక్షాత్తు మాజీ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి యొక్క బినామీలు పేద రైతుల భూములు కొట్టేశారు వీళ్ళు. మరి వీళ్ళ మీద, ఈ ఐఏఎస్ అధికారుల బినామీల మీద కానీ, వైసీపీ నాయకుల మీద కానీ ఏ విధంగా వీళ్ళు కటకటాలు పాలవుతారో మా కూటమి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించింది. దాంట్లో భాగంగానే జవహర్ రెడ్డి వాళ్ళ సెలవు పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా పేద రైతుల భూముల్ని, అసైన్డ్ రైతుల్ని, దళిత గిరిజన వెనుకబడిన తరగతినటువంటి భూముల్ని, నిరుపేదల రైతుల్ని
కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆదుకుంటారు. ఈ యొక్క బినామీ ఐఏఎస్ అధికారుల యొక్క బినామీలు వీళ్ళు కూడగట్టినటువంటి పేద రైతులు పొట్టగొట్టి ఏదైతే దోచుకున్నారో ఈ దోపిడీకి ఖచ్చితంగా కారకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకొని దీనిపైన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎటువంటి విచారణ కమిటీ వేయాలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, దగ్గుబాటి పురంధేశ్వర్ గారు, మోడీ గారు ఆలోచించి సిట్టు దర్యాప్తు వేయాలా, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలా, సిబిఐ విచారణ జరిపించాలా అన్నది ఖచ్చితంగా క్షుణ్ణంగా ఒక నిర్ణయం తీసుకుంటారు పేద రైతుల పక్షానని చెప్పి చెప్తా ఉన్నాం. ఇదంతా ఒక కేవలం అసైన్డ్ ల్యాండ్స్, ల్యాండ్ పూలింగ్ పేరుతో ఇదే కలెక్టర్ గారు విఎంఆర్ఏ కమిషనర్గా ఉంటూ కొన్ని వందల ఎకరాలు సెంటి భూమి పేరుతో, జగన్ ఇళ్ళ కాలనీ పేరుతో వైసీపీ నాయకులకి దోచిపెట్టింది ఇంకా కోట్ల రూపాయలు ఉన్నాయి. విశాఖ నగరంలో ఇంకా జవహర్ రెడ్డి చేసినటువంటి దోపిడీలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో విశాఖ జిల్లాలో కాదు నగరంలో అత్యంత విలువైనటువంటి ఆస్తుల్ని ఏ విధంగా దోచారో ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది, వస్తున్నాయి. అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు చెప్తాం. మా ప్రభుత్వంలోని పెద్దలకి పూర్తి స్థాయిలో మేము నివేదిస్తాం. దీనిపైన చర్యలు తీసుకొని వీళ్ళు దోపిడీ చేసినవన్నీ కూడా ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకొని పేద రైతులకి ఇవ్వాల్సిన పేద రైతులకి ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి ఉండేలాగా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.